ఇద్దరిని కిందకి తీసుకెళ్ళారు అన్నమాట. టెలో సిటీకి తీసుకెళ్లారు. నేను క్వశ్చన్ చేసి అడిగా అన్నమాట, నాకు ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఏంటి, మీరు చెప్పకుండా మాకు ఏం తెలుస్తుంది. అక్కడ కిందకి వెళ్ళిన తర్వాత నాకు స్నీజెస్ వస్తున్నాయి కదా, ఒక క్రిస్టలైజ్డ్ వాటర్ అది తీసుకొచ్చి నా లంగ్స్ మొత్తం క్లీన్ చేశారు. ఇంకా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తే మన చెవుల్లో ఎంత బిజీ ప్లేస్లో అయినా ఎంత సౌండ్స్ వచ్చినా కానీ ఈ అనాహతనాదం వినబడుతూ ఉంటుంది. మళ్ళీ ఇన్నర్ ఎర్త్లో, అగర్త నెట్వర్క్లో ఇన్నర్ ఎర్త్లో ఒక టెలోస్ అనే సిటీ, క్రిస్టలైజ్డ్ సిటీ అనమాట. అది మేము రెడీ చేసాము. ఆ సిటీకి వచ్చిన వాళ్ళే కాస్మిక్ వ్యాలీకి వస్తారు ఆఫ్ కోర్స్. సో వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి, అన్నీ వదిలేసి మనలో మనం వెళ్ళాలి అన్నది విషయం చేస్తుంటే ఎందుకు వస్తున్నాయి థాట్స్, అసలు ఏంటి థాట్స్ అని అప్పుడు అబ్జర్వ్ చేస్తే అంతా అలా మా గురించి అండి. సో దానికోసమే టెలోస్ ఇండియా అనే వెబ్సైట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఫారినర్స్ కూడా ఆల్రెడీ వస్తున్నారు అది చూసి కూడాను. చాలా ఆయన కనెక్ట్ అయిన తర్వాత చాలా చేంజెస్ నేను అబ్జర్వ్ చేశాను. ఒకసారి అయితే ఎగ్జాంపుల్గా మాకు ఒక ఫ్రెండ్ సర్దార్జీ అనమాట, ఢిల్లీలో ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్. సో వాళ్ళు చిన్న గ్రూప్ వస్తే అందరూ కలిసి ఒకరోజు అన్ని శక్తిపీఠాలు క్లీనింగ్ అని పెట్టుకున్నాం. అంతా కింద ఉన్న శక్తిపీఠాలు అన్నీ వాళ్ళందరూ వాళ్ళ చూస్ చేసుకున్నారు. లాస్ట్లో సర్దార్జీ ఒక్కడే ఉండిపోయాడు. సో నేను అడామా కేవ్ చేస్తాను సార్ అన్నాడు. కొండ మీద కదా, ఒకడే వాటర్ ఇది తీసుకెళ్ళాలి కదా, ఓకే నేను కూడా వస్తాను, మన ఇద్దరం చేద్దామని. సో ఇద్దరం వచ్చి ఇది చూస్ చేసుకున్నాం. ఇద్దరం వచ్చి ఇక్కడ కూర్చొని సో 5 minutes ధ్యానం చేసి అప్పుడు మొదలు పెడదామని ఇద్దరం ధ్యానం కూర్చుంటే అడం వచ్చి గెట్అవుట్ అని కింద వరకు ఆయన పంపించేశాడు. అప్పుడు ఇదేంటి ఇంత ఇన్ని చోట్ల జరుగుతుంటే ఇలా గెట్అవుట్ అంటారు, నేనేం తప్పు చేశానని పాపం తను లిటరలీ వాజ్ క్రయింగ్ అనమాట. అక్కడ కూర్చొని ఆ కింద మెట్ల కింద కూర్చొని నేనేం తప్పు చేశాను నాకైతే తెలియట్లేదు, ప్లీజ్ లెట్ మీ నో, దయచేసి చెప్పండి అని తను లిటరలీ వాజ్ క్రయింగ్. అక్కడే ధ్యానంలో కూర్చొని రిక్వెస్ట్ చేసి, ఇక్కడ నన్ను కాదు, వెళ్ళి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అడుగు. కృష్ణ సార్ నేను వస్తాను, కిందకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు అప్పుడు ఏం చెప్పలేదు. వెళ్ళిన తర్వాత బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ధ్యానం కూర్చొని అడమ నన్ను వెళ్ళిపోమన్నారు, నేనేం తప్పు చేసినా తెలీదు, నాకు మీరేనే చెప్పండి అని ఆడ కూర్చుంటే అప్పుడు బుద్ధిజంలో ఉన్నాడంట, బుద్ధుడి ఫాలోవరు. ఆ బుద్ధిజంలో ఉన్నప్పుడు సడన్గా మధ్యలో ఈ లెఫ్ట్ బుద్ధిజం, ఆయన బుద్ధిజం వదిలేసి వెళ్ళిపోయాడు అన్నమాట. టోటల్ మెడిటేషన్ నుంచి బయటకు వచ్చేసి అది ఆఫ్ ది త్రూ తను వదిలేసి వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వచ్చి మళ్ళీ ఇది కూడా హాఫ్ వేలో ముంచేస్తాడేమో, హాఫ్ వేలో వదిలేస్తాడేమో అని అది అలా ఉండిపోయింది. అప్పుడు అన్కంప్లీటెడ్ కదా, అది అలా ఉండిపోతే అక్కడికి వెళ్ళి అప్పుడు తెలుసుకొని సారీ చెప్పుకొని ఇంక ఈసారి అలా చెయ్యను, నేను అసెన్షన్ కోసం వర్క్ చేస్తాను అని చెప్పి తను అన్ని క్షమాలు చెప్పుకుంటే బుద్ధుడు క్షమించాడు. అప్పుడు మళ్ళీ వచ్చాడమ్మా. వచ్చిన తర్వాత మేమిద్దరు ఇక్కడ కూర్చుంటే బ్యాక్ టు బ్యాక్ ఇలా కూర్చొని ధ్యానం చేయమన్నారు మా ఇద్దరిని. ఇద్దరం అలా ఎందుకు చెప్పారో తెలీదు, అవదు, ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ ఇలా నా వెన్నుకు తగిలేలాగా ఇద్దరం కూర్చుంటే మొత్తం నా అన్నీ క్లియర్గా నాకు చాలా క్లియర్గా తెలిసింది. ఇలా గోకి ఇస్తున్నట్టు ఇలా గోకి అన్ని గోల్డెన్ కవర్ ఉంటే ఆ షీల్డ్ అంతా నాది మొత్తం తీసేసి పక్కనున్న రివర్లోకి విసిరేశారు అన్నమాట. అలా ఏంటి ఇది గోల్డెన్ షీల్డ్ ఏంటి, నాకు ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ సరికాని నమ్మక వ్యవస్థ, నాకున్న సరికాని నమ్మక వ్యవస్థ అంతా మొత్తం స్క్రాచ్ చేసి తీసి బయటపడేశాడు. సో అప్పుడు ఆ తర్వాత కూడా నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, చాలా చేంజెస్ అబ్జర్వ్ చేసుకున్నా క్లియర్గా. నా ఈ ఫాస్ట్ గ్రోత్కి అడమా హెల్ప్ ఎ లాట్.